జై శ్రీరామ్. అందరికీ నమస్తే అండి. చాలామందికి సందేహం ఏమంటే, నువ్వు మనవాడుగా ఉండి, మన హిందువుగా ఉండి, మన వాళ్ళనే ఎందుకు విభేదిస్తూ ఉన్నావు అనేసి సందేహంగా ఉంది చాలామందికి. దానికి నేనేం చెప్తానంటే, మొదటి నుంచి కూడా నేను సామాజిక మాధ్యమాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా గత 10 ఏళ్ళ నుంచి నేను చూస్తూ ఉండేది ఏమంటే, నేను పురాణాలు కొంతవరకు చదివినాను, శాస్త్రాలు కానీ కొంతవరకు బాగా పరిశీలించినాను. చాలామంది వైదికులతో కూడా మాట్లాడినాను. ఏమంటే, మన శాస్త్రాల్లో లేనటువంటి విషయాల్ని వీళ్ళు కొన్ని కట్టుకథల్ని కల్పించి వాటికి అంటించి మన దేవాలయాలనే మార్చేసినారు. అందుకు మొట్టమొదటి ఉదాహరణ చాలా వందల సంవత్సరాల నుంచి వీళ్ళు కల్పితం చేసినటువంటి దేవాలయం రామేశ్వరం. రాముణ్ణి పాపాత్ముడు కాదనే నేనంటాను. రామాయణంలో ఈ ఉదంతం లేదు. వీళ్ళ గురువులే చాగంటి, గరికపాటి, షణ్ముఖ శర్మ, ఈ శృంగేరి బ్యాచ్ వీళ్ళే రాముణ్ణి అంత బాపినోళ్ళే రాముణ్ణి పాపాత్ముడుగా క్రియేట్ చేసి ప్రవచనాలు చెప్పినారు. కోటాను కోట్ల మంది మనసుల్లో రాముడు లింగాలని పాతిపెట్టినాడు, పూజించినాడు, తాను చేసిన పాపాలను పోగొట్టుకునే దానికోసం అనేసి బ్రాహ్మణుడైన రావణాసురుడిని చంపినాడు కాబట్టి రాముడికి పాపాలు అంటుకున్నాయి అనేసి చిత్రీకరణ చేసినారు. రాముణ్ణి సర్వసాధారణ మనిషిగా వీళ్ళు ప్రవచనాలు చెప్పి చిత్రీకరణ చేసినారు. వీళ్ళ వంశాలకి వీళ్ళ బ్రాహ్మణ అని చెప్పుకుంటూ ఉంటారు కదా, వీళ్ళకి చెందినటువంటి పూర్వీకులే రామేశ్వరం ఆలయంలో ఆ విధంగా కట్టుకథల్ని కల్పించింది. రాముడు ఎటువంటి శివలింగాలని ప్రతిష్ఠ చేయలేదు, పూజ చేయలేదు అనేటువంటి దాన్ని మేము చెప్తా ఉన్నాం. కానీ వీళ్ళు దాన్ని ఒప్పుకోరు. ఎందుకంటే వీళ్ళు అది చెయ్యలేదు అన్నారనుకో, వీళ్ళ వ్యాపారాలు దెబ్బతింటాయి. శివలింగాల పేరుతో లింగ పూజలు, యోని పూజలు, క్షుద్ర పూజలు, స్మార్త పూజలు, శాంతులు, హోమాలు, వీళ్ళ పిండాలు దినాలు తద్దినాలు చేసి జనాలు యామారించి డబ్బు దొబ్బే బిజినెస్ దొబ్బుతుంది. అది వీళ్ళ ఏడుపు, వీళ్ళ బాధ. అందుకని మమ్మల్ని చెడుగా క్రియేట్ చేస్తారు సమాజంలో. మేము హిందువులమే కాదని పరాయి మతాలకు చెందిన వాళ్ళం అనేసి కల్పిస్తారు. ఎవరైనా నిజాలు ప్రశ్నిస్తే, వీళ్ళు చేసిన అన్యాయాలు అక్రమాలను ప్రశ్నిస్తే వాళ్ళు హిందువులు కాకుండా పోతారు. నేను అందుకే అడుగుతూ ఉండేది, పాపాత్ముడైన అని మీరే అంటూ ఉంటారు కదా రాముడిని, మళ్ళీ పాపాత్మునికి గుళ్ళు ఎందుకు, ఆలయాలు ఎందుకు? ఇది ఒకటే కాదు, కొన్ని వందల వేల కల్పితాలు చేర్చి అన్యమతాల వాళ్ళ దగ్గర మనల్ని అవహేళనలు చేస్తూ ఉంటారు, మత మార్పిడులకు కారణం అవుతూ ఉంటారు. వీళ్ళే బ్రాహ్మణులు అని చెప్పుకునే వాళ్ళే. ఆలోచించండి.